టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం కుబేరా. విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం ట్రాన్స్ ఆఫ్ కుబేరా పేరిట ఓ ప్రత్యేక టీజర్ను ప్రేక్షకులతో పంచుకుంది. సినిమాలోని ధనుష్, నాగ్, రష్మికతో సహా మొత్తం పాత్రలు అన్నీ టీజర్లో ప్రత్యక్షమయ్యాయి. అన్ని పాత్రలు కీలక పరిస్థితుల్లో ప్రదర్శించిన హావభావాలు అన్నీ గుదిగుచ్చి ఓ మాంటేజ్ సాగ్ ఫీల్ను తీసుకువచ్చారు. కుబేర సినిమా ఓ ఎమోషనల్ థ్రిల్లర్. డబ్బు చుట్టూ తిరిగే కథ. దానికి తగినట్లే అంతా నాదే అంటూ ధనుష్ గొంతులో వినిపించే పాటను టీజర్లో అందించారు. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ క్యాచీగా ఉంది. రెగ్యులర్ టీజర్లకు భిన్నంగా ఎలాంటి డైలాగ్స్ లేకుండా, కథేంటనేది పెద్దగా రివీల్ చేయకుండా సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఈ వీడియోని కట్ చేశారు. 4 పాత్రలు, వాటి మధ్య ఉన్న కనెక్షన్, పాత్రల మధ్య సంఘర్షణ వంటివి ప్రధానంగా చూపించారు. ప్రతి పాత్ర వెనుక ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్లు, డేంజరస్ గేమ్లో భాగమైనట్లుగా హింట్ ఇచ్చారు. ఈ సమ్మర్లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో కుబేరా ఒకటి. ఈ సినిమా కేవలం రెమ్యునరేషన్లే నటీనటులు, దర్శకుడు, టెక్నీషియన్లు కలిపి 60 కోట్ల వరకు ఖర్చయిపోయింది. ధనుష్ రెమ్యునరేషన్నే 30 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. నాగ్ ఈ సినిమాకు తన కెరీర్ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. దాదాపు 14 కోట్లు నాగ్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఇక రష్మిక హీరోయిన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమా ఖర్చును మరింత పెంచాయి. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల తీసుకున్న ఈ సబ్జెక్టు ప్రకారం బ్యాంకాక్, ముంబాయిల్లో అధిక భాగం షూట్ చేశారు. అలాగే ఎక్కువ రోజులు వర్క్ చేశారు. అందువల్ల ఖర్చులు, వడ్డీలు అన్నీ కలిపి సినిమా ఖర్చును 130 కోట్ల మేరకు చేర్చేశాయి. ఇప్పటికే బడ్జెట్లో 50% వచ్చేసిందట. హిందీ డబ్బింగ్, డిజిటల్, ఓటీటీ, ఆడియో డీల్స్ నుంచి పెట్టుబడిలో మేకర్స్ 30% రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ థియేట్రికల్ రైట్స్ డీల్స్ ఖరారు అవ్వలేదట. అయితే వాటికోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయని వినికిడి. ఏదేమైనా రిలీజ్కు ముందే మూవీ సేఫ్ జోన్లో ఉందని ప్రచారం జరుగుతోంది. పెట్టుబడి విషయంలో ఎలాంటి డోకా లేదని టాక్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని 50 కోట్లు చెల్లించి దక్కించుకుందని తెలిసింది. తెలుగు, తమిళంతో సహా 5 భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని ఈ మొత్తానికి సొంతం చేసుకుందని ఇన్సైడ్ టాక్. ధనుష్ కుబేర సినిమాలో నాగార్జున రోల్ కూడా సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో ఆయన రోల్ చాలా కీలకం కాగా, మూవీ చూశాక ఈ రోల్కి ఆయన మాత్రమే పర్ఫెక్ట్ అనేలా ఉంటుందట. అంతేకాదు, కుబేర రషెస్ చూసి నాగార్జున కూడా సూపర్ అనేసాడటని చెబుతున్నారు. నా సామిరంగ తర్వాత నాగార్జున మరో సినిమా మొదలు పెట్టలేదు. ధనుష్ కుబేరతో పాటు అటు సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాల్లో నాగార్జున పాత్ర అక్కినేని ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. సినిమాలో ధనుష్ ఒక బిచ్చగాడి నుంచి మాఫియా కింగ్గా మారే పాత్రలో కనిపించనున్నాడని, నాగార్జున ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నటిస్తున్నాడని సమాచారం. రష్మిక మందన్న పాత్ర కూడా మిడిల్ క్లాస్ నేపథ్యంతో ఆకర్షణీయంగా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా కుబేర సినిమా శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషనల్ డ్రామాతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక బాక్సాఫీస్ వద్ద విడుదల అనంతరం ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.